सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा ఓర్ని ఎవ్వరే ఏంట్రా ఒంటి మీద ఏం వేసుకోకుండా పడుకున్నా? సమ్మర్ కదరా, సమ్మగా ఉంటదని. అందుకేనా రాత్రి అంతా గతుకుల రోడ్డును వాటేసుకొని పడుకున్నట్టుంది. నిన్నటికంటే ఇలా నువ్వు మస్తుగా పడుకున్నావు తెలిసినా? నేను పడుకోవాలా, నీ స్మెల్ కు స్రో తప్పి పడిపోయా. అదేంటి పడుకుండే ముందు గూట్లో ఉన్న యాక్స్ కొట్టుకుని పడుకున్నానే? అది యాక్స్ కాదురా, ఎలికల మందు. చూసారండి, బ్యాచులర్ జీవితాలంటే ఇలాగే ఏడుతాయి. 10 మంది బ్యాచ్ కి ఫాదర్ లాగా ఉంటావు, నువ్వు బ్యాచులర్ ఏంట్రా? ఈ డ్రెస్ లో ఎలాగున్నాను రా? ఎవరండి మీరు? లోపల మా రాజుగారు ఉంటారు, కొంచెం పిలవరా? అబ్బా జోకులు నీకు. మరి లేకపోతే ఎలా ఉన్నావు? ఎలా ఉంటావు? తిరణాలలో గిలగచ్చకాయలు అమ్ముకునే వాళ్ళలాగే ఉంటావు. భలే చెప్తారా నువ్వు? మేము బాగానే చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావురా? బట్టలు ఉతుకుతున్నా, ఇప్పుడు నీ కూడా ఉతుకుతా. కనిపించట్లా? కళ్ళు ఏమన్నా కాకులు బీపా? వార్తలేంటో? మార్కెట్ లో విపరీతంగా పెరిగిపోయిన బిస్కెట్ ధరలు. ఎలా? మొన్న రాకేష్ బాబు గారికి వేసిన బిస్కెట్లు దెబ్బకు మొత్తం అమాంతం పెరిగినాయి. ఇంకో వార్త చదవరా? లేడీ వేషంలో ఉన్న వినోదును నడి రోడ్డు మీద నలుగురు కలిసి ఫోటో దిగారంట. అబ్బో, నువ్వేదో ఊహించుకుంటావు. అందరికి నీ కోరికలు ఉండవు, వాళ్ళ కోరికలు వాళ్ళు తీర్చుకున్నారు. ఆహా, ఒరే ఇన్నాళ్ళు మన స్నేహంలో నీ దగ్గర ఒకటి దాచాను. ఇన్నాళ్ళు నా అండర్వేర్లే దాస్తాను అనుకున్న విషయాలు కూడా దాస్తున్నావు నువ్వు. ఏంటది? లవ్ లో పడ్డా. ఎవరా అమ్మమ్మ? అమ్మమ్మ కాదరా, అమ్మాయిరా. అమ్మాయా? నన్ను చూసి ఏమందో తెలిసినా? బాబో ఏమందం. బాబో అని ఉండదు, బాబా ఏంటి నీ అందం అని ఉంటది. ఇంకో మాట కూడా అందరా, మీరు కిస్ ఇవ్వండి మీకోటి ఇస్తానండి. పక్కన ఎవరికో ఫిట్స్ వచ్చి ఉంటాయి, తాళాల కోసం అడుగుంటది. ఎంత పడుతున్నారనే కదా నీకు ఈ జల్సి? కుక్కలు కూడా కారు వెనక పడతాయి, అంత మాత్రం డ్రైవ్ చేస్తాయా? ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయవా? ఈ లవ్లు గట్రా మనకొద్దురా. నేను కూడా ఒకసారి లవ్ లో చేసా. ఒకసారి రోజు అమ్మాయికి ఉత్తరం రాసేవాడిని, పోస్ట్ మ్యాన్ దానికి ఇచ్చేవాడు. నేను రాసేవాడిని, దానికి ఇచ్చేవాడు. అలా 3 సంవత్సరాలు రాసా. ఏమైంది? పోస్ట్ మ్యాన్ తో లేచిపోయింది. ఆట రాశాడు అనుకుంది. అదే అనుకుంది. అందుకే దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏమర్థమైంది? ఈ మధ్యవర్తిత్వాలు ఎవడు ఉండకూడదు. మన పని మనమే చేసుకోవాలి. రేపొద్దున అభి ఏదో చెప్పాడని నువ్వు, భాస్కర్ ఏదో చెప్పాడని నేను, ఒకరికొకరు మాట్లాడుకోకుండా చేసుకోవాలి. ఒరే ఇంతకీ నా లవ్ కి హెల్ప్ చేస్తావా చేయదా? ఒరే చేస్తాలేరా. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి వెళ్దామా? వెళ్దాం. ఏమో డాన్స్ రాదు ఇద్దరికి, అదే సరిపోయింది. ఒరే ఈ టైంలో వెళ్తే బాగోదేమోరా, బాగా లేట్ నైట్ అయింది. సరే చీకటిగా ఉంది, లైట్ అయ్యిరా. అదే నా సెల్లు లైట్ వేస్తావు. ఒరే నాకు కూడా కొంచెం చూపించరా? నేనేమన్నా మళ్ళీ వీడియోలు చూస్తానా? నీకు చూపించకుండా నేను ఒక్కనే చూడడానికి. ఒరే తలుపు తీనా? ఎందుకు? పసుపు రాసి బొట్లు పెట్టి దండం పెట్టుకుని వెళ్దాం. తీరా తలుపు తీ. అందరూ నిద్రపోతున్నారేట్రా? ఈ టైంలో నిద్రపోక నిడదవాళ్ళు పోతారా? ఒరే నా లవర్ ఎక్కడ ఉందో తెలుస్తలేదు, లైట్ వేయమంటావు ఏంటి? ఎందుకు లేపి అడుగు. మీలో ఎవరు నా లవర్ అని ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళే వస్తారు. ఏమండి క్షమించండి, మన అమ్మాయి మీ అమ్మాయి కాదండి. మానస, నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను గాని నిన్ను ఏమీ చేయలేకపోతున్నాను. ఎంత క్లారిటీయో. అంటే ఈ పుస్తకంలో పేజీ వీడు చదవట్లా, ఎవడో వచ్చి చదివి వెళ్తున్నాడు. ఎరా నువ్వు దొంగ? మా నాన్న కూడా దొంగేనండి. అబ్బా, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? కొట్టేసిన చోటే కడుపు నింపుకోవాలని మా నాన్న చెప్పాడండి. కడుపు నింపుకో, కడుపు తెచ్చుకోకు. సరే, మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చూసుకుంటా. ఒరే నా లవర్ కనిపించిందిరా. ఏది ఇదే నీ లవరు? నయనతార అన్నావు, నీ అమ్మ ఇది సితారా హోటల్ మొత్తం దీని ఎలా ఉంది? అయినా పడుకున్న పర్వతం లాగా ఉంది, ఇది నీ లవరేంట్రా? లేపమంటావురా? లేపు, అందుకే వచ్చింది. నైనా నైనా, ఒరే ఇది నైట్ వచ్చి నేను లేపమందా లేపుకెళ్ళమందా? లేపుకెళ్ళమందరా. మరి లేపుకెళ్ళమన్నప్పుడు అది కూడా లేచి ఉండాలి కదా. లేపు, తొందర లేపు. ఎవరా మీరు? ఎందుకు వచ్చారా? ఆయన చంద్రబాబు నాయుడు, నేను వెంకయ్య నాయుడు. సార్ మీరా? సార్ ఒక్క నిమిషం సార్. కూల్ డ్రింక్ తీసుకురా తొందరగా.
దొంగలండి ఎందుకు వచ్చారా మీరు? ఏమంటే ఆడు దొంగ ఆడికి మాకు ఎటువంటి సంబంధం లేదండి. అంటే ఆడికి మీకు సంబంధం లేదు అంటే నీకు మా ఆవిడకి ఏదో సంబంధం ఉందనే కానీ అనేది. హలో, నీ ఆవిడకి మాతోనే కాదు నీతో కూడా ఏ సంబంధం లేదు, ఎందానే తెలిసింది. ఏంటి వాడు అనేది? చూడండి ఏమండి ఆడి ఇంటి దొంగ నేను, మీ అమ్మాయి మనసు దోచుకున్న దొంగ. ఓరి నిన్ను మనసు దోచిన దొంగ. ఉండరా ఒక్క నిమిషం ఉండరా. అమ్మా నాయనా రాజు వాళ్ళు ఎందుకు రమ్మన్నావే? అదే డాడీ, మన కుక్క 3 రోజుల నుంచి అన్నం తినడం లేదు కదా, తినకపోతే ఇలా అవుతావు అని చూపించడానికి పిలిపించా. ఒరే లేపుకెళ్ళమంది అన్నావు, లేపుకెళ్ళమందరా? అయినా నలుగురిని లేపాల్సిన వయసులో నీకు లేపుకెళ్ళడం అవసరమరా నీకు? ఇంటి దొంగ నువ్వు చూసుకో, మనసు దోచిన దొంగని నేను చూసుకుంటా. ఒక్క నిమిషం ఉండు. అమ్మ తల్లి, నీకు దండం తల్లి. ఒక్క నిమిషం ఉండు. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. ఏం డాన్స్ చేశారయ్యా? ఏమండి బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి, బస్ స్టాండ్ అండి. అది మీ నాన్న ఇచ్చిన ల్యాండ్ కాదు, బస్ స్టాండ్. ఎందుకు అంత ఆనందపడతావు? ఎక్కి కూర్చోవచ్చు కదా అని. స్టార్ట్ వచ్చినప్పటి నుంచి అయినా ఎక్కి ఎంజాయ్ చేయడానికి అది రంగులు రాట్నం కాదు, బస్సు. నేను తగలయ్యా, కాలిపోయిన కరెంటు స్తంభం లాగా ఉన్నావు. అయినా ఇప్పటికిప్పుడు పుట్టింటికి వెళ్ళాల్సిన అవసరమే వచ్చింది. మా నాన్నగారు నా మీద బెంగ పెట్టుకున్నారండి. కూతురుకి లంగా పెట్టలేదు కానీ బెంగ పెట్టుకున్నాడా వాడు? సర్లే కానీ ఈసారైనా కట్నం తెస్తావా లేదా? పువ్వుల్లో తెచ్చి తీసుకొస్తానండి. 10 సంవత్సరాల నుంచి పువ్వుల్లో పెడతానని నా చెవులో పెడతాడు. ఏంటండి చెవులో పూలు ఏం పెడతాడు? దీన్ని చేసుకున్న వల్ల నాకు ఏది రాలేదండి. వాడు కట్నం ఇవ్వలేదు. పోనీ బంధువుల దగ్గర నుంచి ఏమన్నా చదివింపులు వస్తాయి అనుకుంటూ గుళ్ళో పెళ్లి చేసుకొని చచ్చా. అక్కడ కానుకల హుండీలో వేయాలంటే అన్ని అందులో వేసారు. ఇక నాకేం వస్తాయి? ఏమండి ఎప్పుడు మా వాళ్ళనే తిడతారు కానీ మీ వాళ్ళు పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక నగ నట్రా ఏమన్నా పెట్టారా? నగలు నక్లీసులు పెట్టడానికి మా వాళ్ళది కళ్యాణి టిఫిన్ సెంటర్. కావాలంటే ఒక దోశ అడిగిస్తారు, వడ్డానం వాళ్ళు ఎక్కడ తెస్తారు? ఇంకా నయ్యం సిల్లు గారు ఇస్తానని లేదు. సరే కానీ మీరు వెళ్ళండి, నేను ఎక్కుతాను. ఎక్కడికి వెళ్తావే? ఆ బస్సు రావడం లేట్ అయితే ఏ క్యాబో ఎక్కుతావు, వాడు దూరంగా తీసుకెళ్ళి నేను దగ్గరికి తీసుకుంటాడు. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదండి. వాళ్ళు అలాంటి వాళ్ళు కాదు, నువ్వు అలాంటి దానివే. నా భయం అది. బయట సరి చేసుకో, బయట సరి చేసుకో. కుర్రాళ్ళు కనపడితే చాలు, పిన్నిసి పెట్టినా చాలు, ఎందుకు జరుగుతో తెలియదు. పెళ్లి పెట్టిన జరుగుతుంది. ఏంట్రా ఆ చూపేంటి? చూపులతోనే తినేస్తావా? ఉదయం కూడు తినలేదా? అంటే ఏంటండి, కత్తిలా తయారైందండి. నిన్ను కోసుకు తిందామని. పోలేండి, కుర్రోడు ఏదో ముచ్చట పడుతున్నాడు. వాడు ముచ్చట పడతాడు, నువ్వు ముచ్చట తీరుస్తావు, తర్వాత నా గురించి ముచ్చట పెట్టుకుంటారు వాళ్ళంతా. ఒరే పెళ్లికి ముందేరా ఈ యాత్రలు ఆవేశాలు, పెళ్ళైన తర్వాత ఇంత ఎందుకు ఆవేశపడ్డావు అప్పుడు బాధపడతావు. తెలుసులేండి. ఏం తెలుసురా నీకు? పెళ్లికి ముందు అమ్మాయిల వెనకెళ్తాం, పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వస్తే వెనక్కి వెళ్తాం. జీవిత సత్యం. పెళ్లికి ముందండి బుక్ లో చదువుకుంటూ నటిస్తూ అమ్మాయిలను చూస్తాం. పెళ్లి తర్వాత పెళ్ళాం దగ్గరకు వచ్చిన బుక్కే చదువుతాం. గురుగారు ఆ. ఇద్దరే వచ్చారు, పిల్లలు ఎవరు రాలేదు? పిల్లలంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉందండి. డాక్టర్ దగ్గరికి వెళ్తే టాబ్లెట్లు వేసుకోమన్నారు. రాజ్యం ఆ. ఇంకొంచెం పెద్దగా చెప్పవే, లేకపోతే సెల్లులో రికార్డ్ చేసి రోజు సుప్రభాతం లాగా వింటాడు. తగలయ్యా, ఎప్పుడు ఏం చెప్పాలో తెలియదు, బోర్గా ఎగేసుకుంటూ వస్తది. సరే ఇప్పుడు బస్సు వస్తుందంటారా సార్? లేదు ట్రైన్ వస్తుందిరా, పట్టాల కింద పడి చావు. బస్ స్టేషన్ లో బస్సు రాక భానుప్రియ వస్తుందా అండి? ఎవడీడు? నేను అపోలో హాస్పిటల్కి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి? ఏం లేదు, ఎదురు ఒక లారీ వస్తుంది, గుద్దిపడే వాళ్ళే తీసుకెళ్తారు. సార్ కోపడతారండి సార్. ఇప్పుడు 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది సార్? ఏంట్రా 10 గంటల బస్సు ఎన్ని గంటలకు వస్తుంది? 10 గంటల బస్సు అని నువ్వే అంటున్నావు, మళ్ళీ ఎన్ని గంటలకు రావటం ఏంట్రా? నీ గంటికి వాడు ఏమన్నా వీపీ లాగా కనపడుతున్నాడా? సార్ ఆయన ఏదంటే నన్ను వీపీ అంటారేటండి. నీ క్యారెక్టర్ అయిపోయినా ఇంకా ఇక్కడే తిరిగితే నువ్వు వీపీ కాక విఐపీవా? మేడం ఏంటంటే ఇంత కోపం ఏంటి? కోపం అంటే గుర్తుకొచ్చిందండి, మా ఆయన గారికి లోపం ఉంది. ఆయనకి రాజ్యం అదేమన్నా హరికథ అంటే అందరికీ చెప్పడానికి.
సార్ మీరిద్దరు మొగుడు పిల్లలా? అవును. అస్సలు మీకు పోలికలే లేవు సార్. పోలికలు ఉండడానికి అది ఏమన్నా నా పాప బాబారా పెళ్ళాంరా? అవునా? మొగుడు పిల్లలకు పోలికలు ఏంట్రా? వెళ్ళిపో. ఏమండి ఎందుకండి మీకు అంత కోపం? నువ్వు ఆపు, ఆ కోపాలు అట్నే వస్తాయి. ఎక్స్క్యూజ్ సార్, ఈ అడ్రస్ మీకు ఏమన్నా తెలుసా? నాకేం తెలియదు, నీకు దండం పడుతున్నా. ఏమండి ఈ అడ్రస్ నాకు తెలుసండి, నాకు తెలుసండి. నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ఆ డ్రెస్కి వెళ్తున్నావా? ఈ అడ్రస్ ఏంటో నాకు తెలియదండి. ఈవిడికి ఎలాగో తెలుసు కనుక ఒక అరగంట నాతో పాటు పంపిస్తే అడ్రస్ మళ్ళీ పంపిస్తావా? పంపించేస్తాను. ఎందుకు 4-5 రోజులు ఉంచుకో. నిన్ను తగలయ్యా, అదేమన్నా అద్దె సైకిల్ అంటారా? ఒక గంట దొక్కుని మళ్ళీ అద్దె కట్టడానికి చంపుతా. అది కాదు సార్, నాకు కొద్దిగా మర్చిపోయే లోపం ఉందా? ఏమండి లోపం అంటే గుర్తుకొచ్చింది. మా ఆయన గారికి ఓ లోపం వచ్చే ఉంది తెలిసినా? రాజ్యం. ఆ, చంపుతా నేను. అర్థమైందండి. ప్రజానికి అందరికి చెప్పుకుంటూ వెళ్తుంది. ఒరే లాక్కెళ్తున్నాడు, అరవేంటే? రోల్డ్ గోల్డ్ అండి, మీ మెల్ల ఉన్నది బంగారమే కదా. గోల్డ్ అదా? నా మెల్లో ఉన్నది బంగారం అని వాడికి చెప్పాలా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమే ఇది లాక్కెళ్ళొద్దని బతిలాడుతున్నావా? నిన్ను లాక్కెళ్ళమని బతిలాడుతున్నావా? నాకు ఓ లోపం ఉంది, నిన్ను అడిగింది లేకపోతే చంపేస్తా. ఏంటి లోపం అంటే గుర్తుకొచ్చింది. ఒంటి మీద బంగారం అంతా పోయింది కదే. పోతే పోయిందండి, జోబులో 30,000 ఉన్నాయి కదా. నీకు నోటి తోలు ఎక్కువ, వాడికి చేతి తోలు ఎక్కువ. పీక్కో, నువ్వేంట్రా మాకు రంకు మొగుల్లో తగిలావు? ఇదిగో దొంగ, నీకు దొంగతనాలైనా రేపులు కూడా చేయడం వచ్చా? వావ్, సూపర్ ఐడియా. దారిని పోయే రచ్చరావుని కాలికి తగిలించుకున్నట్టు ఏంటండి ఇది? నువ్వు ఇక్కడే ఉంటావా? పోలీసులకు ఫోన్ చేయమంటావా? పోలీసులుగా? ఆ. బాబోయ్. అమ్మయ్యా, బస్సు వచ్చిందే. ఏమండి నువ్వు వెళ్ళు, నువ్వు ఎక్కడండి? తొందరగా వెళ్ళు. ఏమండి ఇంట్లో సామాన్లు జాగ్రత్త అండి, తింగరేసాలు వేయకండి, ఉంటానండి. సార్ ఇది భీమవరం వెళ్తుందా సార్? లేదు, బీరు తాగడానికి వెళ్తుందిరా. బస్సు ఎక్కడికి వెళ్తుంది? భీమవరం రాసులు అక్కడ పో. అమ్మ పొరపాటును తెచ్చా బాబు, నీది భీమవరమేనా? అవును సార్. కొంచెం మావయ్యను కూడా జాగ్రత్తగా చూసుకో. థ్యాంక్ యూ సార్. ఆ? ఏమండి రోజు చూసుకుంటేది అయినానండి. అదేంటి? ఆయనతో నేను జంపు. ఓరే నీ అమ్మాయి నాటి నుంచి మధ్యలో తిరుగుతుంది, నాకు అర్థం కాల. మొత్తం ప్లాన్ ఇదే. ఆయనకి ఏ లోపం లేదు కదా. పుట్టింటికి నన్ను ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తాబదిరింది, ముహూర్తం ముందరున్నది, తథాస్తని పందిరన్నది. వావ్, అది స్టెప్ వేసావా నువ్వు? లేదు, చిల్లరేసేదా ఏరుకో. కష్టపడి 2 స్టెప్పులు వేస్తే స్టెప్ వేసామని ఎగతాళి చేస్తుందండి. మెచ్చుకోకుండా యాక్చువల్ గా ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా 100వ పెళ్లి. తప్పుగా అనుకోకుండా నేను చేయబోతున్న 100వ పెళ్లి. యాక్చువల్ గా చాలా మంది నా దగ్గరకు వస్తారండి, వచ్చి మంచి అమ్మాయినిచ్చి చేయండి, మంచి అమ్మాయినిచ్చి చేయండి అంటుంటాడు. నేను చేసేటప్పుడు మంచి అమ్మాయే, తర్వాత ముంచి అమ్మాయిలా తయారవుతుంది అది. మొన్న ఒక యువకుడు వచ్చాడు నా దగ్గరికి, నేను ఆత్మహత్య చేసుకోవాలన్నాడు. కారు కింద పడ్డాడు, డాక్టర్ కాపాడాడు. ఊరేసుకోబోయాడు, వాళ్ళ అమ్మ కాపాడింది. పెళ్లి చేసుకున్నాడు, ఇంకెవరు కాపాడతారు? దేశంలో ఓటు హక్కు 18 సంవత్సరాలు పెట్టి పెళ్లి చేసుకునే 21 సంవత్సరాలు ఎందుకు పెట్టారో తెలుసా? ఒక దేశాన్ని హ్యాండిల్ చేయడం కంటే అమ్మాయిని హ్యాండిల్ చేయడానికి ఎక్స్పీరియన్స్ కావాలి. మరి ఈ రోజు ఆ దరిద్రుడు ఎవడో ఉన్నాడు అని పిలుద్దాం. పెళ్లి చేసుకోబోతున్నాడు. రే వాడిని దేశరాండి ఆ పెళ్లి కొడుకుని. అలనాటి రామచంద్రుడి కన్నింత సాటి, ఆపలనాటి బాలచంద్రుడి కన్నా అన్నిట మీటి. ఒరే ఇంకా సేపట్లో పురుటి నొప్పులు వచ్చేలా ఉన్న ఈడి పెళ్లి కొడుకేంట్రా? ఏంటి ఏం మాట్లాడుతున్నారండి? ఒరే ఆ చేతిలో ఏంటది? మాది అరటికాయల వంశం అండి. ఏదో ఒకసారి ఆ గెల నీ కాళ్ళ ముందు పెట్టుకో. ఎట్టుందో తెలుసా? అరటి చెట్టుకి అరటికాయలు కాసినట్టుంది. అరే వాడి చివరి కోరిక ఏంటో కనుక్కొని కూర్చోబెట్టండి. చివరి కోరిక అంటారేంటి? ఉరేస్తారా ఏంటి? ఒరే ఉరేస్తే ఒకేసారి పోతావు, పెళ్లి చేసుకుంటే రోజుకోసారి పోతావు. పెద్ద తేడా ఏముంది? కూర్చోమంటారా? లేకపోతే ఇక్కడ కాపురం పెడతావా? కాపురం పెడతావా? కూర్చో. అలా కాదు సార్, అక్కడి నుంచి నడుచుకొని వచ్చాను కదా, అలిసిపోయానండి. నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కలిసిపోతే రేపు పెళ్ళి అయ్యాక అక్కడికి వెళ్ళి ఏం చేస్తావురా? అవును, నీకు ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకోవాలి ఎందుకు అనిపించింది? నాన్న అవ్వాలనండి. నాన్న అవ్వడానికి పెళ్లి చేసుకోవడం ఎందుకురా? అదేంటండి, పెళ్లి కాకుండా నాన్న ఎలా అవుతారు? సుధీర్ నడుగు చెప్తాడు.
అవునండి పంతులు గారు, నాకు చిన్న డౌట్. ఏది బెస్ట్ అంటారు, అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా? సూసైడ్ బెటరా మర్డర్ బెటరా అంటే ఏం చెప్తాం? శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. పెళ్లి కూతురు కదా బుట్టలో దేవాలి, దాని తల్లిని తీసుకొచ్చారేంటి? పంతులు గారు నేనే పెళ్లి కూతుర్నండి. నువ్వు పెళ్లి కూతురా? నీళ్లు కొట్టండి ఆయనకి. దీన్ని పాత సామాన్లు కేసిన ఎవడు కొండ కదండి, ఇది పెళ్లి కూతురేంటి? పంతులు గారు మీరు అలాగ అంటున్నారా? కాలేజీ బెంచ్ మీద కూర్చుంటే అందరూ నా వంకే చూస్తారు తెలుసునా? మరి పాఠాలు చెప్పాల్సిన వయసులో పాఠాలు ఏంటంటే అలాగే చూస్తారు. ఇంతకీ నీ పేరేంటి? సోనాలి బిందె. సత్తు బిందె లాగుంది, ఇది సోనాలి బిందె ఏంటండి? పంతులు గారు ఒక్క నిమిషం. ఏం చేస్తున్నావే? దిక్కు పెడుతున్నాను. ఆల్రెడీ అది దిష్టి తీసిన బూడిద గుమ్మడికాయ లాగుంది, దానికి దిష్టి పెట్టి ఇదిగో పంతులు గారు మీరు ఎక్కువగా పట్టుకో దాని టాబ్లెట్ కూర్చో. నువ్వు ఏదో టూరిన్ టాకీస్ లో జనరేటర్ అన్నట్టు ఆడుతుంది ఏంటంటే? అబ్బా గంధవరు అయివే పసుపుని. ఆడవాళ్ళకి గొంతు కింద పసుపు ఎందుకు రాస్తారండి? ఆయుధ పూజరా, వాళ్ళ గొంతే కదా ఆయుధం. సంసారంలో ప్రధాన పాత్ర వహించేవి రెండే రెండురా, ఒకటి ఆడదాని నాలుక, మన చెవులు, అంతే. ఏందిరా అది? పెళ్లిలో పెడతారు కదండి. ఈ అడ్డుగుడ్డ ఎందుకు పెడతారో తెలుసా? అది దిగానే దాని అందం చూద్దామని. ఇక్కడ దానికంటే గుడ్డే బాగుంది. ఓ ఒరే, దాని మొహం నేను చూడలేకపోతున్నారు. ఒరే, ఆ మొహాన్ని నీళ్లు చల్లి ఇస్త్రీ చేయండి, ఆ ముడతలు పోతాయి. ఫస్ట్ నువ్వు కాలు చాపు. ఎవడరా పెళ్లి మండపంలో ట్రాన్స్ఫార్మర్లు పెట్టింది? పంతులు గారు ఇది ట్రాన్స్ఫార్మర్ కాదు, నా కాళ్ళు. ఇవి కాళ్ళు, అవి కాళ్ళు అయితే ఇవేంటి మంచం కోళ్ళ? నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకోండి. అలాగే. పెళ్లి అనేది 2 అక్షరాలతో మొదలై చివరికి చావు అనే 2 అక్షరాలతో ముగిసిపోద్ది. ఈ మధ్యలో నరకం అనే 3 అక్షరాలు నీకు కనపడిద్ది. ఇప్పుడు ఏంటంటే తర్వాయి బాబు, ఒరే జీవితంలో చివరిసారిగా హాయిగా నవ్వుకో. చివరిసారిగా నవ్వుకోవడం ఏంటండి? ఇదే నీ చివరి నవ్వు. వన్స్ అయిపోయిన తర్వాత ఉండవు. అడగండి, అందరూ తెలిసేది నవ్వు. దండలు తెప్పించమంటారా? పెళ్లికి దండలు తెప్పించుక నా కండలు తెప్పిస్తావా? నా కండలు తెప్పిస్తావా నువ్వు? తీసురాపో, దండలు తీసురాపో. నువ్వు కానీ నువ్వు తాళి కట్టు. అబ్బా వంగలేకపోతున్నానండి. నువ్వు ఇక్కడ వంగలేవు. సరే కానీ 3 ముళ్ళు వేయమంటారా? ఎందుకు ఒక 33 ముళ్ళేసి ఊరేయిరా. 3 ముళ్ళేకి ఏం వేస్తావు నువ్వు? నువ్వు చెప్తాయి. పంతులు గారు నాకు ఇంకో డౌట్ ఉంది, అడగమంటారా? ఏంటది? పెళ్లి కొడుకు ఒంగోనే ఎందుకు తాళి కడతాడండి? ఈ ఒక్కరోజే వాడు వంగుంటాడు, తర్వాత నుంచి నువ్వే వంగ పెడతావరా? అమ్మా అబ్బాయి చిటికిన వేలు పట్టుకో. ఇందులో చిటికినా లేదో కనపడతా లేదండి. అరే నువ్వు గన్నవరం సీమ పంది తిన్నట్టు మొత్తం తింటావు. అందులో 5 వేలు ఒకేలా చచ్చినాయి. దానికి చిటికి ఏదో ఒకటి పట్టుకో. ఏదో ఒకటి అంటే ఏది పడితే అది కదా, ఏలు పట్టుకో. అమ్మా ఒకసారి కాలు తొక్కు. ఎందుకండి తొక్కుతారు? ఆడవాళ్ళు మనల్ని తొక్కటం ఇక్కడే స్టార్ట్ అయింది, కానీ నన్ను తొక్కమంటారా? నువ్వు తొక్కితే తొక్కుడు పచ్చలు అయితే ప్రొడక్షన్ తప్ప ఎవడికి పనికిరాదు. ఏమండి పంతులు గారు ఆ బిందులో ఉంగరం ఆట ఏదో ఆడింతారు కదా, బొంగలో వీడు ఒక్కడ చెయ్యబట్టిద్ది, నీ చెయ్యి అక్కడ బొంగులో పెడతావా? ఇప్పుడు అసలైన కార్యక్రమం మీ ఇద్దరికి చాలా అర్థమైందా? శోభన కార్యక్రమం. అది శ్మశానానికి వెళ్ళట్లా, శోభనానికి వెళ్తుంది. ఎందుకు అలా ఎడుతారు? మొదటిసారి శోభనానికి వెళ్తుంది కదండి, అందుకని. అంటే నువ్వు పెళ్లికి ముందు 4-5 సార్లు చేసుకున్నావా ఏంటి? అనుష్క, సమంత, ఇలియా. ఒరే వాళ్ళందరూ లోపల ఉండడానికి, లోపల జరిగేది స్టార్ నైట్ కాదు, ఫస్ట్ నైట్. ఏంటండి మంచి టైమింగ్ లో? ఏదో నిద్రపోవటానికే కానీ టైమింగ్ ఇట్లా. దాని మీరు బయటికి ఏంటి అది మీ పిల్లమా ఏంటి? ఇది ఎంతమందిని చేసుకున్నావు? అది మీరంతా మొగుళ్ళేనా? అవునండి. ఏంట్రా ఇది? అదంతా మాకు తెలియదండి, మేము శోభనం చేసుకుంటాం. అరే సచ్చి పూర్తి చేయాల్సిన వయసులో శోభనం ఏంట్రా? ఏంటి ఇది? జిరాక్స్ మిషన్ కూడా కరెంట్ లేనప్పుడు ఖాళీగా ఉంటది. ఏంటి ఏంటి ఇది? ఒరే అది ఇంకొకరిని చేసుకోబోతుంది. ఆల్రెడీ మీలోనే ఇంతమందిని చేసుకుంది. అవసరమా మీరు ఇక్కడ ఉంటారు ఇంకా? ఒరే అంతమందిని చేసుకున్న తర్వాత ఈ టైంలో నీకు ఇది అవసరమా? నాకు వద్దు. పో వెళ్ళిపో. చాలా చూశానని పెళ్లి జరగట్లా నాకు.
ఏదో ఒకటి అంతగా తగ్గబోంత ఎక్స్ట్రా జబర్దస్త్. ఇదేదో కొత్త రకం డాన్స్ అనుకున్నారు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, మొత్తానికి మొత్తం పోయినాయి. చురుగ్గా పనిచేసేవన్నీ చటుక్కున పడిపోయినాయండి. రే రే దించండి రా. రే 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 నువ్వు ఆ కాలు తీసుకొని అటుపోయి ఈ కాలు తీసుకొని ఇటుపోతే మంగళగిరి పోతాయా? షూటింగ్ అయిపోయిన తర్వాత రష్మిని ఇంటి దగ్గర అంత జాగ్రత్తగా దించుతారు. అట్లా దించండి. సరిగ్గానే దించాం కదండి. నా బొంద దించారా? రష్మిని దించినట్టు దించమంటే రచ్చరవి దించినట్టు దించారు. ఒరే పుల్లయ్య, అయ్యా కొంచెం ఆ లింగి పైకెత్తు. మొత్తం లేపంటారయ్యా? మొత్తం లేపి బూతు బంగ్లా చూపిస్తారా వాళ్ళకి? ఇక్కడ వరకు మోసుకొచ్చాం కదా, మా డబ్బులు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. గేటు బయట ఉండాల్సిన వాళ్ళు స్టేజ్ వరకు మోసుకొచ్చా. మీరు నాకు ఇవ్వాలా, నేను మీకు ఇవ్వాలా? ఇది మోసం కదండి ఇది. ఏది నేను అభియానం చేసిన దానికంటే పెద్ద మోసమా? మా ఉసురు మా తిట్లు జరిగి నాశనం అయిపోతావు. మహా అయితే ఏం తిడతారా? నీ కాళ్ళు చేతులు పడిపోను అంటారు. ఆల్రెడీ పడిపోయినాయి. ఇంకేంటి మీరు పీకే నాకు? ఏమండి ఏం చేస్తున్నారు? భరతనాట్యం చేస్తున్నానే. స్టెప్పులు చూసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ కు పంపిస్తావా? భర్తగానే ఏమి పీకలేకపోయారు, భరతనాట్యం చేసి ఏం పీకుతారులే. ఎత్తి పొడవటంలో మా ఆవిడ చేసిన పత్యాపారాలు ఎవరు చేయరు. అవన్నీ తర్వాత ఉంచండి. ఆ కిటికీకి కట్టెను కుట్టించొచ్చు కదా. ఆ ఎదురింటోడు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. ఈ మగవాళ్ళకి ఏమీ చెప్పకూడదండి. ఏ మాట తాగదు. ఈ చెవులో నుంచి తింటారు, ఆ చెవులో నుంచి పంపుతారు. మీ ఆడాలకు అస్సలు చెప్పకూడదు. రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. అవును, నేనంటే డాన్స్ చేయలేను, ఊరకనే వచ్చాను. నువ్వు డాన్స్ చేసుకుంటా రావచ్చుగా. నేను డాన్స్ చేయలేనండి. నీకేమో డాన్స్ చేయ బుద్ధి కాదు. అవును. నాకేమో నిన్ను ఏంటో. ఫ్యాన్ కాల్ దగ్గర పెట్టమంటారా? ఎందుకు పంచి ముడి ఏ పీసుకు ఆ పీస్ ఎగిరి అవతల పడిద్ది. జాగ్రత్తగా పెట్టవే. రెక్కలు పిక్కలుగా తగిలి అంటే బొక్కలు బయటపడతాయి. ఎక్కడైనా మొహం ఒక్కటే మొహం లాగా ఉంటది. దీని బాడీ మొత్తం మొహం లాగే ఉంది. ఎందుకండి అలా అంటుంటారు? నీ మొహం ఎలా ఉందో తెలుసా? మేకలు తినేసిన వాల్ పోస్టర్ లాగా ఉంది. మరి నా మొహం? ఆ మేకవు నువ్వే. ఏమండి ఈయన కాళ్ళు ఎలా పడిపోయినాయో తెలుసునా? మేము ఉన్నాగా ఇక్కడ చెప్పుకోవడానికి. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేశానండి. మోకాలు మోతీ నగర్ పోయినాయి, చేతులు చంపాపేట పోయినాయి, మొత్తానికి మొత్తం మోసాపేటలో ఉన్నాయి. అవన్నీ అబద్ధం అండి. నువ్వు పతివ్రతో కాదు అని చెప్పి ఆయన అనుమానించాడు అంతే. ఈ నోటితో చెప్పించాను, ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయండి. అమ్మగారు, మరి మొన్న నా మొగుని చెప్పించాను, మరి ఆ సచ్చినోడికి ఏం కాలేదు కదా? రథాలు అది పతివ్రతల మ్యాటరే, మనకు అవసరం ఇటు పక్కరా. నా నోటి దోల వల్ల నా మొగుడు చేతులు కాళ్ళు పడిపోయినాయి, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. రేపు నుంచి కాలు ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? రేపు నుంచి చెయ్యి ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? చాలు 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 చాలు. చేతులు కాళ్ళే కదా పోయింది, నేనేదో పోయినట్టు ఏడుస్తావేంటే? ఒసే రత్తాలు, నా మొగుడు కాళ్ళు చేతులు పోయినాయి అంటే నేను ఏడ్చానంటే ఒక అందం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావే? రేపు మీరు ఊరు వెళ్తే నా మీద కాలు ఎవరేస్తారమ్మా? ఏంటండి అది? అదే ఏ లేదే, మనం నువ్వు ఊరు వెళ్ళినప్పుడు దాని కాలు మీద దోమ వాలింది, కాలేసా చంపేసా. ఇక నుంచి ఎదవేసాలు వేసారనుకో, మీ పీక మీద నా కాలేస్తా చంపేస్తా. వద్దులే. అయ్యయ్యో పొయ్యి మీద పప్పు మాడిపోతుంది, మీకు వాసన వస్తలేదా? మీకు మొత్తం బాగైనంత వరకు మీ ఇంట్లో ఉండమంటారా? నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివే, వాడుకోవటమే తప్ప ఇంట్లో పెట్టుకోరు. మరి అమ్మగారు? అది ల్యాండ్ లైన్, వాడినా వాడకపోయినా ఇంట్లోనే ఉంటది. పో లోపల. ఏమండి మీరు అలాగ అంటున్నారు? ఈ కాళ్ళు చేతులు ఎలాగైనా రప్పిస్తాను, మీతో కాపురం చేస్తాను, మీతో బిడ్డలను కంటానండి. ఉండండి. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి.
ఉండకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది ధైర్యముంటే. ఏమండి ఈ పాట వింటే మీకు ఏమనిపిస్తుందండి? ఈ పాటలో ఉన్న ప్రేమ నిజంగా నీలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయ్యయ్యో ఎంత మాట అన్నారండి. ఎలాగైనా మీ చేతులు కాళ్ళు రప్పించేదాకా నేను నిద్రపోను. డాక్టర్ ఏంటి సుబ్బారావు, నీ కాలు చేతులు పడిపోయి అంటగా? ఏందిరా ఏదో కాలనీలో కరెంటు పోయిందంటగా అన్నట్టు ఈజీగా అడిగా. పోయింది కాళ్ళు చేతులు రా, కొంచెం ఫీల్ అవ్వరా. ఏం మనం ఆవిడ లేచిపోతే నన్ను నవ్వుతూ అడగలే? మీ ఆవిడ లేచిపోయింది ఇంజనీర్తో అయితే నవ్వేవాని కాదు, ఇంజన్ లేనోడితో లేచిపోయింది నవ్వరా. ఏమండి డాక్టర్ గారు మీరు ఏం చేస్తారో తెలియదు. కాళ్ళు పడిపోయి చెయ్యి పడిపోయింది. నాకు పిల్లలు కావాలండి. ఇప్పుడు పిల్లలు లేరన్న విషయం వాడికి చెప్పాలా నువ్వు? ఏమండి మేము డాక్టర్లు అన్ని ఇస్తాం. ఏది పిల్లల్ని కూడా ఇస్తావా? కాఫీ చేయమంటారా? కాఫీ చేయకూడతో కాపురం చేస్తావా? బా ఇంజెక్షన్ పొడిచిమంటావా? నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? అదేంటండి నీకేసుకునే సూది మాకు తెచ్చావేంటి? అమ్మాయి కొంచెం కొబ్బరి నూనె తీసుకురా అమ్మా. ఎందుకు తలగ రాసుకొని స్కూల్కి వెళ్తావేంట్రా? ఏమండి డాక్టర్ గారు ఈ కాళ్ళు ఇలా రావు. నేను మొన్న సినిమాలో చూశాను, ఒక చిటకా ఉంది, ఆ చిటకా పాటిద్దాం రండి. ఏమండి స్పందన ఏమైనా వచ్చిందా? స్పందన లేకుండా ఎలా ఉంటది జానికి? స్పందన లేని క్యారెక్టర్ చేస్తున్నానే గానీ స్పందన లేకుండా ఎలా ఉంటది? బాబు గారు కసి తీర్చుకుంటున్నారా? క్లైమాక్స్ ఉందనే విషయం తెలియక. ఓకే ఏది ఏమైనా వేణు ధనరాజ్ అని తిరిగి వస్తారేమో కానీ వీడికి కాలు చేతులు రావండి. వీడికి ట్రీట్మెంట్ వేస్ట్. డాక్టర్ గారు ఉన్నా నేను వస్తున్నాను, మీరు కాకెత్తారేంటి నేను చెప్పాలి. ఏమే ఎక్కడికి? ఏమండి మీ కాళ్ళు చేతులు ఎలాగా పనిచేయవు, డాక్టర్ గారితో నేను చంపండి. బాబు గారు కొంచెం ఎంకరేజ్ చేయండి, నా కాళ్ళు చేతులు వస్తాయి కొంచెం. లే చెప్తా లే. घनन घन घल घल सिलसिला तारे जमी पर सौदागर. నా జీవితంలో చేయలే ఎంత యాక్టింగ్. డాక్టర్తో లేచిపోతావు నువ్వు, లేచిపోతావా? నువ్వరా డాక్టర్తో లేచిపోతావు నువ్వు. ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. మీ కాళ్ళు వస్తాయని డాక్టర్ గారు నేను ఆడిన నాటకం అండి. అవునా? నా కాళ్ళు ఎరగొట్టారు కదండి. అయ్యో మా ఆవిడ కాళ్ళు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద కాలు వేయాలమ్మా? మా ఆవిడ చేతులు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద చేతులు వేయాలమ్మా? పదవే అమ్మా. ఎక్స్ట్రా జబర్దస్త్. నాకే నాకా నాకే నాకా నువ్వు నాకే నాకా. కొంచెం మంచి ఊపున్న సాంగ్ ఏంటి అయ్యా? గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించింది మంత్రం మంచం. ఏమండి దాన్ని కూడా లేపలేకపోతున్నారా? నీలాంటి దాన్ని చేసుకుంటే ఈ కర్ర లేపలేము ఏంటో. ఏమండి ఎందుకండి అంత కోపం? నేను అందంగా లేనా? కుక్క అందంగా ఉందని కాపురం చేస్తామా? కాపలాగానే ఉంచుతాం. మీరు అలాగంటారు కానీ బయట మన జోడీ బాగుంది అంటున్నారు తెలిసిన. జాడీలో పచ్చళ్ళు అమ్ముకునే దానిలాగా ఉంటుంది, దీనికి నేను జోడీ ఏంటండి? సీతారాముల్లాగా మనం ప్రతి సంవత్సరం కళ్యాణం చేసుకుందామండి. మీ అయ్యను ప్రతి సంవత్సరం కట్నం ఇవ్వమని అలాగే చేసుకుందాం. అదేంటి కట్నం కింద 10 లక్షలు ఇచ్చాడు కదా? వాడిచ్చిన 10 లక్షల పెళ్ళైన 10వ రోజే 10 షాపులు తిరిగినప్పుడే అయిపోయింది. మీకు కారు కూడా పెట్టాడు కట్నం కింద కారు. ఆ కారు 3 లక్షలండి, దాన్ని బాగు చేయించడానికి 4 లక్షలైంది. ఏమో ఆ డబ్బులకు రష్మి కారు వచ్చేది. ఏంటి రష్మి గారు 7 లక్షలేనా? పైన పెయింటింగ్ వేయటం వల్ల 25 లక్షల్లా కనపడిద్ది కానీ 7. అయినా ఇది చూడండి, పెళ్ళి అయితే ప్రతి ఒక్కరికి చిన్న చిన్న సరదాలు ఉంటాయిగా బయటికి తీసుకెళ్లాలని. దీన్ని సినిమాకి తీసుకెళ్తే అమ్మగారు వచ్చారు ఆవిడ గారు రాలేదా అని అడుగుతున్నాను.
పెళ్లికి తీసుకెళ్తే పని మనిషితో వచ్చారు, పెళ్ళాం పైకి వెళ్ళిందా అని అడుగుతున్నారు. ఈ అమ్మ తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియక హెల్మెట్ లో పెట్టుకుని ఇంటికి వస్తున్నా. ఇంకా డీప్ ఏంటి చెప్పమంటారండి? మాకు పెళ్లి చేసిన పొంతులు కూడా నమ్మట్లేదు నా పెళ్ళాం అంటే. ఎందుకండి నా పై పడి అలాగే ఏడుస్తారు మీరు? మీ నాన్న నా మీద పడి ఏడిస్తేనే నిన్ను చేసుకున్నా, మరి నేను ఎవరి మీద పడి ఆడవాలి? ఇంతకీ అదేది మన పుత్రిక లోపల ఉందండి. ఏమే లోపల ఏం చేస్తున్నావు? బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి రెడీ అవుతున్నాను నాన్న. బ్యూటీ పార్లర్కి వెళ్ళేదే రెడీ అవ్వడానికి, ఇది బ్యూటీ పార్లర్కి వెళ్ళడానికి గంట నుంచి రెడీ అవుతుంది. తొందర బయటికి రా నువ్వు. అమ్మా గజం, ఏలా 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 ఏలమ్మా ఏం చేస్తున్నావు లోపల? బ్యూటీ పార్లర్ కోసం తయారవుతున్నాను నాన్న. కోటీలో పక్కన పడేసిన బట్టల మొట్లాగుంటావు, నీకు బ్యూటీ అవసరమా? నాన్న ఈ డ్రెస్ ఎలా ఉంది నాన్న? ఆహా, ఒంగోలుకి ఇత్తనం ఒంగోలు చూసినట్టుంది. అదేంటండి అలాగంటారు? అమ్మాయి అచ్చం ఆ డ్రెస్ లో అమలాపల్లాగా ఉందో తెలిసిన? డైరీ పాలు ఇచ్చే గేదెలాగా ఉంటది, అది అమలా పాలేంటే? అంటే నువ్వు అమలా పాలకు అమ్మని చెప్పి బయట తిరుగుతావనే? ఏమండి అమ్మాయి బట్టలన్నీ పొట్టి అయిపోయినాయి, ఓ 10 డ్రెస్సులు కుట్టించండి. లాస్ట్ ఇయర్ డ్రెస్ కుట్టమన్నాడే అడ్రస్ లేకుండా వెళ్ళిపోయాడు, ఎడిపోయాడు అర్థం కావట్లే. ఆ పెళ్ళిళ్ళకి తద్దినాలకి టెంట్లు ఆడతారు కదా, అవి తెచ్చి కుట్టించు. నాకు చాలా ఆకలిగా ఉంది నాన్న. దాన్ని కోసుకొని కొరమైన పులుసు వండుకో, నన్ను కోసుకొని కొత్తిమీర చారు వండుకో. నీ అమ్మ నిన్ను మేపే బదులు గేదెను మేపుంటే 10 లీటర్ల పాలు ఇచ్చేది, మాకు పాల కేంద్రం నుంచి డబ్బులు వచ్చేయి. మన పక్కింట్లోకి కొత్తగా ఎవరో అద్దెకి దిగారండి. మీకు ఇంట్లో ఉన్న మొగుడేమో ఇసిరేసిన ఇస్తరాకు, పక్కింటి మొగుడు పుల్లారెడ్డి స్వీటు. ఎప్పుడు వాడి మీద లుక్కేద్దామా, ఎప్పుడు వాడితో చెక్కేద్దామా, ఎప్పుడు మాకు బొక్కేద్దామా, చంపుతా. లోపల పో, లోపల పో. సుబ్బారావు గారు ఏండే ఒకళ్ళే ఖాళీ కూర్చుని ఏం చేస్తున్నారు? నువ్వు వస్తే ఇద్దరం కలిసి చెక్క భజన చేద్దామని. ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్ అవుతారు? ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్కి వెళ్ళక బస్ స్టేషన్కి వెళ్తారండి. ఎవడీడు? మనలో మనమాట రాత్రి అంతా లైట్ ఆర్పలేదేంటండి? నా పెళ్ళి అయిన కాడి నుంచి ఆ లైటు ఆరపడు, నన్ను ఆరపడు. ఎందుకు వచ్చావు ఈ టైం నువ్వు ఇక్కడికి? కాఫీ తెచ్చానండి. ఏదిటి? ఈ కాఫీ అంటే ఇది పానకం ఉన్నట్టుంది. కాఫీ అది పంచదార లేదండి, బెల్లం వేసానండి. బెల్లం లేకపోతే బ్లీచింగ్ పౌడర్ వేస్తావా? బోరు కొడుతుంది నాన్న. నీకు బోరు కొట్టినప్పుడు బోనీ కపూర్ని సైట్ కొట్టుకోవడానికి సల్మాన్ ఖాన్ నేను ఎక్కడి నుంచి తెచ్చేదే? దాని ఉద్దేశం అది కాదండి. వెంకట్రావు గారికి ఒక ఆడపిల్ల మగ పిల్ల కదా, ఇద్దరు ఆడుకుంటున్నారు, తమ్ముడు కావాలంటుందండి. ఎదురింటి వెంకట్రావు గోపిక ఉందేమో, నాకు లేదు. ఆవిడేదో అడుగుతుంది, ఆ సంగతి ఎంతో చూడకూడదు. నీకు చనివిస్తే పిల్లల్ని ఇచ్చి పేరు కూడా పెట్టేలాగా ఉన్నావు నువ్వు. బావా నువ్వు అవతలకి. ఏమే ఇంకా లోపల. ఫస్ట్ కూతురు ఉందండి, ముడతల సుందర ఒకటి ఉంది, దాన్ని సుధీర్కి ఇచ్చి పెళ్లి చేశా. పెళ్లికి ఒప్పుకోవా? ఒప్పుకోను. ఏమే కానీ ఏంటి? సుధీర్ ఒప్పుకోవా? నేను ఒప్పుకోను. నిజంగా ఒప్పుకోవా? నిజంగానే ఒప్పుకోను. పెళ్లి చేసుకుంటావా? నేను చేయలేదన్నా నమ్మడే తల్లి. నా కల్లుడు దొరికేశాడు. ఈ రెండో బండ కూతురుని ఎవరికి ఇయ్యాలని చూస్తుంటే ఎవరో దొరకట్లే. ఎవరైనా ఎర్రిపాప దొరికితే బాగుండు. సుబ్బారావు, ఎర్రిపాప దొరుకుతాడు అనుకుంటే కొండ ఎర్రిపాప దొరికాడు. నువ్వు అసలు మనిషివే నువ్వు? అబ్బే లేదు, దున్నపోతుండ్రా. మంచి గేదెను ఉంటే చూడు, ఏదైనా చేద్దాం. నీకు అప్పిచ్చి ఎన్ని రోజులు తెలుసా నీకు? ఇచ్చినోడే నీకే గుర్తులేదు, తీసుకున్నాడు నాకేం గుర్తుంటది? అయినా గుర్తు పెట్టుకోవడానికి అదేమన్నా వాళ్ళ కప్ప అప్పు. నువ్వేం చేస్తావు తెలియదు, ఈ రోజు నా అప్పు నాకు కావాలి. నాకు ఐశ్వర్య రాయ్ కావాలి, ఎవడిస్తాడు? నీ దగ్గర ఎలా అప్పు చేయాలి నాకు తెలుసు. అప్పు ఇవ్వకపోతే నీ పెళ్ళాన్ని తీసుకెళ్తా. వెళ్ళమంటారా? ఎందుకు, నేనే దిగబెడతా పద. నీ పెళ్ళాన్ని కాదు, నీ కూతురిని తీసుకెళ్తా. నీకు దండం పెడతా, పని చేయడానికి దండం పెడతా. అమ్మాయి వస్తావా వస్తావా, రమ్మన్న చోటకి వస్తావా? ఏంట్రా ఎంత ఉంది? నీ అప్పు ఎంత ఉంది? ఎంత ఉంటది? అది కూడా అంతే ఉంది, తీసుకెళ్ళు. దీన్ని పెళ్లి చేసుకుంటే నీకు ఇచ్చి అప్పు కంటే నీ ఎక్కువ అప్పు చేయాలరా? ఏంటి ఇప్పుడు చేసుకోవా? నేను చేసుకోను. చేసుకోవా? మా ఇంటికో ఆచారం ఉంది. ఏంటది? అమ్మాయి కానివ్వు. గెటప్ చేసి వచ్చిన కూతుర్ని సెటప్ చేశాడు. టెంపర్ లారీ స్కూటర్ గుద్దేశాడు. నా పుష్పాన్ని నలిపేశాడు. లాస్ట్ టైం సుధీర్ గారు వచ్చినప్పుడు సంక్రాంతి నా జాతరలో ఉన్నాను. ఇన్స్పెక్టర్
ఏంటి ఇన్స్పెక్టరా? ఎస్. హ్యాండ్స్ అప్. హ్యాట్సప్ కదరా, హ్యాండ్సప్ రా. పాపం కొత్త ఆర్టిస్ట్ అండి, పాపం తెలీదు. నమస్తే సార్. హ్యాండ్సప్. మర్యాదగా తాలి కట్టు, లేకపోతే ఇన్ని చంపేస్తా. ఇటు చంపేసేలా ఉన్నాడు. దారి చేసుకుని నేను చచ్చిపోతారు రే. కట్టు కట్టు. నాకు 2 అల్లుడు కూడా దొరికేశాడండి. ఇంకో విషయం ఏంటంటే నాకు 3వ కూతురు కూడా ఉంది. దాన్ని రాంప్రసాద్కి ఇచ్చి పెళ్లి చేస్తా. 3 నా ఇంట్లో పడి ఉంటారు. మొత్తం స్కిట్లన్నీ మాయే.